నుంచి 10 గంటల దాకా చేస్తాము. ఇంటి ముంగడ కుక్క చచ్చిపోతే తీస్తాము, ఇంటి మోరే పిల్లలు ఎరిగితే తీస్తాము. మమ్మల్ని కానీ మానవుడు లేడు, ఓ సాపోటు మానవుడు లేడు. ఇదివరకు జీతాలు లేవు, 6-7 నెలల మేము ఎట్లా బతకాలి, మేము ఎట్లా చేయాలి? మమ్మల్ని ఎవడు కైకి నిలబడు, మమ్మల్ని ఎవడు కూలి నిలబడు. వీళ్ళు పని చేస్తే నిత్య వీళ్ళకి జీతాలు అంటారు. ₹1 అప్పటి తీయరు, ₹1 బదలియరు. మా బతికెట్నో దాన్ని పరిష్కరించరు. మేము ఒక 6 నెలల ఎడ్యుకేషన్ చేస్తున్నాం సార్. ఉత్సాహము దొడ్డి పోతే కూడా ఎత్తిపోస్తున్నాము. అలా మమ్మల్ని ఎవరు పట్టించుకునే దాదాలు లేరు సారు. అట్లా మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు మమ్మల్ని ఏంద్రా ఏమో ఇట్లా చేస్తలేరు అని అడిగేటోళ్ళు ఎవరు కానీ ఇచ్చేటోళ్ళు ఎవరు కనవాలి. మేము ఎట్లా బతకాలి సారు? మాది ఉండిలేని విషయం. కుక్క బతకాలి, పిల్లలు బతకాలి, పుస్తకాలు కావాలి, బుక్కులు కావాలి, అన్ని కావాలంటే ₹1 ఉంటే ఆట లేదు. 8 నెలలు 7 నెలల జీతాలు రాక మేము ఎట్లా బతకాలి? ఏం తినాలి? పిల్లల్ని ఎట్లా చదవాలి? వాళ్ళ బుక్కులు ఎడికెళ్ళి తేవాలి, వాళ్ళ పెన్నులు ఎడికెళ్ళి తేవాలి. ఎట్లా బతకాం సార్? ఎవరి వల్ల ఎవరి నుంచి కాకపోతే అందుకని ఇప్పుడు ఆఫీస్ కాడికి వచ్చి పిచ్చమాడుకుంటున్నాం సార్ మేము. ప్రతి ఒక్క గ్రామానికి 6 నెలలు 7 నెలల నుంచి జీతాలు పడడం లేదు. దేని వల్ల పడడం లేదని కూడా మాకు ఇంతవరకు అర్థం కాలేదు. మేము ఇంటి వద్దన ఊర్లే ప్రతి గ్రామంలో అయినా ఎవరైనా మాకు తోటి కార్మికులు కానీ మేము కానీ పని నీట్ గా పని చేస్తున్నాం. మోరీలు కూడా క్లీన్ చేస్తున్నాం, అన్ని క్లీన్ చేస్తున్నాం. అన్ని చేసినాక కూడా జీతాలు పడట్లేదు. ప్లస్ ఒకటి, మేము జీతాలు పడ్డాక గీడికొచ్చి భిక్షాటన చేయవలసిన కారణం ఏమి వచ్చింది మాకు. ఇంట్లో ఉప్పు ఉంటే మిరపకాయ లేదు, మిరపకంటే ఉప్పు లేదు. పెళ్ళ మీద కమ్మలు పెట్టినాం, కారకాయలు పెట్టినాం, అన్ని గిరి పెట్టినాం. మార్వాడి దుకాణాలు ఉన్నాయి. ఇప్పుడు చిట్టీలు ఎట్లా కట్టాలి? ఫస్ట్ నాడు చిట్టి కట్టాలి, సోమవారం చిట్టి కట్టాలి, 18 తారీఖు చిట్టి కట్టాలి, 22 తారీఖు చిట్టి కట్టాలి. చిట్టీల మహిళా మండలి సంఘాల ఆడలేదు డబ్బులు కట్టాలి. ఏడికని కట్టాలి సార్ మేము పైసలు? మీ జీతం వస్తేనే మేము డబ్బులు తీసుకొని కట్టేది. మీరే జీతం రాంది, మేము డబ్బులు ఎడికెళ్ళి కడతాము? అయినా డబ్బులు రావట్లేదు, ఇవ్వట్లేదు. మేము గట్టిగా మాట్లాడితే మిమ్మల్ని కాకపోతే తీసి వేరే వాళ్ళని చేసుకుంటామనంటే దానికి మేము వాళ్ళని ఏమంటలేము. ఇప్పటికి కూడా మేము స్పందించుకోలేదు, మేము నిర్ణయం తీసుకోలేదు. దానివల్ల మేము ఎందుకు పెట్టుకుంటామని కూడా అడగలేదు వాళ్ళను. మేము చేసే పని మేము చేస్తాం, కానీ మా డబ్బులు మాకు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వం దిగొచ్చినా సరే మా డబ్బులు మాకు విడుదల చేయాలని కోరుకుంటున్నాం. అంతే, సభాముఖంగా తెలియజేయండి అదే.